నమస్తే. థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. మీరందరూ కూడా ఇట్లనే ముందు ముందు కూడా పనిచేసి కొత్త పార్టీ కాదు ఇది, 90 సంవత్సరాలు అయింది పెట్టి. కానీ మధ్యలో అది 70 ఏళ్ళ అదే జనతా పార్టీ, జనతాదళ్ ఇందిరాగాంధీని ఓడగొట్టడం కోసం అప్పుడు జనతా పార్టీ సోషలిస్టులే వాళ్ళందరూ. సోషలిస్టు పార్టీ అంతా జనతా పార్టీ, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ వేరైపోవడం వల్ల సోషలిస్ట్ పార్టీ లేకుండా పోయింది. తర్వాత మొన్న 2011లో మళ్ళీ రివైవ్ చేశారన్నమాట. కేశవరావు జాదవ్ సాబు, పన్నాలాల్ అని వాళ్ళందరూ సోషలిస్ట్ పార్టీ ఉండాలి, పార్టీ ఉంటే సోషలిస్టు అభిప్రాయం మన రామ్ మనోహర్ లోహియా ఐడియాలజీ అన్నమాట. కులమత భేదాలు ఫస్ట్ రిమూవల్, 50% రిజర్వేషన్, మహిళలు కూడా 50%. ఆయన ప్రిన్సిపల్స్ అన్ని రామ్ మనోహర్ లోహియా కూడా మన అంబేద్కర్ అంతటి వారు. ఆయన కూడా ఢిల్లీలో ఆయన యూనివర్సిటీలు, హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కువనే. ఈయన రాజ్యాంగం రాసింది కానీ ఆయన అసలు పెళ్ళి కూడా చేసుకోకుండా ఆయన గొప్ప కోటీశ్వరుడు. మళ్ళీ ఆయన కోమట ఆయన ఏ విషయంలో కింద పడేస్తే భయపడి మనం పైకి వచ్చినట్టు. ఇప్పుడు మన అంబేద్కర్ను వాళ్ళు అట్లా చేయడం వలన ఆయన గాంధీని కూడా వాళ్ళు బ్లాక్ అని నెట్టేసి ఆయన కసి కొట్టింది. కానీ ఈయనకి ఏ కసి లేకుండా కూడా ఆయన ఒక మంచి వ్యక్తి, సమాజం కోసము ఆయన పాటుపడ్డారు. రామ్ మనోహర్ లోహియా పార్టీ గ్రేట్ అన్నమాట. ఇప్పుడు ఐడియాలజీ ఎవరికి లేదు, కాంగ్రెస్కి లేదు, బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి ఐడియాలజీ ఒక ఆలోచన అది పరిపూర్ణత లేనే లేదు. ఏదో ఒకటి చెప్పి వెళ్ళబుచ్చుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏమాత్రము ప్రజల మీద కానీ ఏవి ప్రేమ లేదు. ఒక రాజు అయితే రాజుకు ప్రజల మీద కూడా ప్రేమ ఉంటుంది. కానీ ఈ రాజులు వాళ్ళ దోచుకోవడం కొరకు 5 ఏళ్ళు టెంపరీగా చేసుకొని హాయిగా దోచుకొని పోతున్నారు. ఇన్ని లక్షల కోట్లు అంటే ఎంత ప్రజలకు ఇచ్చి కుక్కకు బొక్కేసినట్టు ఏదో అవి అన్ని స్కీమ్స్ పెట్టేసి 2000, 1000 ఇచ్చేసి వాళ్ళు కోట్ల రూపాయలు, లక్షల కోట్లు దోచుకుంటున్నారు. ఎకరాల కొద్దీ ఏడవర్లాడి చేస్తారో ఏమో కానీ అట్లాంటి వాళ్ళను మనం దించేయాలంటే మనందరం ఏకం కావాలి. ఇది అవేర్నెస్ తేవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి. ప్రజలు ఏదో టీవీలలో వాళ్ళు కొన్న టీవీలలో వార్తలు విని ఇంప్రెస్ అవుతారు. కానీ ఇవన్నీ అబద్ధం, ఈవీఎంలు కూడా అబద్ధం అనే సంగతి ప్రజలకు తెలవాలి. ఇది మంచి పార్టీని ఒకసారి గెలిపించారంటే దేశం గురించి ఆలోచిస్తలేరు ఎవరు గెలిచినా ఏం లేదు. మనం ఎంత పన్నులు కడుతున్నాం, మనం కట్టే పన్నులు ఎన్ని ఉన్నాయి. ప్రతి చిన్న వస్తువు మీద చారానికి తయారైన వస్తువు రూపాయికి అంతే. కానీ ఆల్టర్నేట్గా వాళ్ళ 3 పార్టీలు అని చూస్తున్నారు. వాళ్ళు వంశపారంపర్యంగా అన్ని పార్టీలు వంశపారంపర్యంగా వాళ్ళ బిడ్డలు ఇప్పుడు సోనియా గాంధీ ఎవరు అయినా సరే ఆ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ లీడర్స్ వాళ్ళ కుంపటి వాళ్ళు చేసుకోవడానికి. కానీ ఒక విదేశీయురాలకు కాళ్ళ మొక్కుకుంటూ ఉన్నారంటే ఎవరికి వాళ్ళు స్వార్థం అంతే. దేశం కోసం, ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తలేరు. కానీ సోషలిస్టు పార్టీ ఆలోచిస్తుంది. సోషలిస్టు పార్టీ యొక్క ఉద్దేశం ప్రేమగా ఉండి వాళ్ళకు సేవ చేయడము, సత్యమే వలుపుతాం అన్నమాట. ఏమన్నా మాట వాగ్దానం చేసినామంటే తప్పకుండా నెరవేరుస్తాం. అది ప్రేమ ఉంటే కానీ కోపం, కసి ఉండదు. ఏది మనం అన్యాయం చేయలేము. అందుకొరకు ప్రజలను ప్రేమించాలి, వాగ్దానం చేయాలి. సేవ అంటే వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా సరే చేయాలి. ఇప్పుడు నేను ఒక బాలికా సంరక్షణ పథకం అని 2005లో వైఎస్ఆర్ పెట్టిండు. ఒక కూతురుండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు ఆ పిల్లకు 20 ఏళ్ళు వచ్చినాక 1,00,000 రూపాయలు. 2 కూతుర్లుండి ఆపరేషన్ చేయించుకున్నాక ఆ పిల్లలకి ఆపరేషన్ 20 ఏళ్ళు వస్తే 30,000 అని పెట్టిండు అనమాట. అప్పుడు మొత్తము వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్, ఎంఆర్ఓలు వీళ్ళంతా కలిసి ప్రపోజల్ పంపితే అందరికీ పైసలు వేసేసిండు అనమాట. 1,00,000 రూపాయలు వచ్చే పిల్లకు 31,100 వేసిండు. అంటే 20 ఏళ్ళకు 1,00,000 అవుతాయి అన్నమాట. అది వేసిండు. ఇప్పుడు 30,000 వచ్చేటోళ్ళకు 930 వేసిండు. వేస్తేనే కదా బాండ్ వచ్చేది. అందరికి వాళ్ళకన్నీ బాండ్స్ వచ్చినాయి. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేరు. ఆ అఫీషియల్స్ ఎవరికి ఏం తెలియదు. నా దగ్గరికి వచ్చారనమాట. ఇట్లా ఉంది మేడం, ఎట్లా నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు నరసింహ అని, వాళ్ళ బిడ్డకి 20 ఏళ్ళు నిండినాయి. అది ఆమె తీసుకొని వచ్చిండు. వస్తే ఇది బాండ్ ఇచ్చిండంటే నీ పైసలు ఉన్నట్టే. అందులో పైసలు కడితేనే బాండ్ ఇస్తాడు, కానీ ఒట్టిగా పుణ్యానికి ఇయ్యరు కదా బాండు. అందుకొరకు ఉన్నట్టే అని ఇంకా 33 జిల్లాలకు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లందరికీ లెటర్లు రాసిన.
మీ సిడిపి వాళ్ళకు లెటర్ రాసి వాళ్ళ దగ్గర ఎవరెవరి ఇన్ఫర్మేషన్ ఉందో అంతా నాకు పంపించండి. పంపిస్తే ఎవరికి 20 ఏళ్ళు వచ్చినాయి, ఎక్కువ మంది ఇప్పుడు లక్షల మంది ఉన్నట్టుండ్రు. ఒక్క పెద్దపల్లినే 2453 మందిది లిస్ట్ వచ్చింది నిన్న. ఇంకా వేరే ఒక్కొక్క డిస్టిక్లో అట్లా ఉన్నారు. వాళ్ళందరి వచ్చినాక ఒకేసారి అప్పుడు కేసు వేయాలి. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళేమో ఇన్సూరెన్స్లో పైసలు కట్టాలి, కొన్నాళ్ళు కట్టిండ్రు, వదిలేసిండ్రు, అది ఇదని చెప్తున్నారు. అట్లా కాదు. ఇప్పుడు మనం బాండ్ తీసుకుంటే కొన్ని నెలలకు కడతాం, అది వేరు. డిస్కనెక్ట్ అయితే మనం క్యాన్సిల్ అవుతుంది. కానీ వీళ్ళు తప్పకుండా 31,100 కట్టినట్టుంది ఆడ. 31 అప్పుడే గవర్నమెంట్. అందుకొరకు నేను డైరెక్టర్కు లెటర్ రాసిన, ఇవాళ నిన్ననే రాసిన. ఏ సంవత్సరం ఎంతెంత బడ్జెట్ అలాట్ అయింది, ఈ కొత్త బాలికా సంరక్షణ కింద ఎంత బడ్జెట్ అలాట్ అయింది, ఆ బడ్జెట్ ఎంతెంత ఏ జిల్లాకు ఎంతెంత పంచారు, ఆ పంచిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని అడుగుతాం, నీకు వచ్చిన ఈ పలానా సంవత్సరంలో ఇంత బడ్జెట్ వచ్చింది కదా, ఎవరెవరికి వాళ్ళ లిస్టు పంపమని అంట. ఇంకా అట్లా దాన్ని చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మనకు 33 జిల్లాలలో కూడా మనం పాకిపోతాం. సోషలిస్టు పార్టీ ఇంత పనిచేసి ఆలోచించి పనిచేసేవాడు ఒక్కరు లేరు కదా. అందుకొరకు మనం ఇట్లాంటిది మన చేతికి ఏది వచ్చినా సరే మన దృష్టికి వచ్చింది అది చేసి తీరాలి. అట్లా ప్రజల్లోకి వచ్చేస్తుంది. ఒకసారి కాకుండా ఒకసారి ఏంది మన గురించి మా గురించి ఇంత ఆలోచించింది మాకు, లేకుంటే వాళ్ళు వదిలేసిండ్రు, మాకు ఇక రావు, ఇది స్కీమ్ అయిపోయింది తీసేసిండ్రు. తర్వాత కళ్యాణ లక్ష్మి వచ్చింది, వాళ్ళు ఆఫీసర్లు కూడా వీళ్ళు పోయి అడిగితే కళ్యాణ లక్ష్మి వచ్చింది అది పోయింది అంటే దాని బదులు ఇంకో అదే పేరు వస్తే వేరు, కానీ అది వేరే స్కీము, అది ఇన్సూరెన్స్ వచ్చింది అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్క బిడ్డకి ఆపరేషన్ చేయించుకున్నారు. రాజేష్ కూడా 2 బిడ్డలకి ఆపరేషన్ చేయించుకుండు, కానీ అవి ప్రపోజల్ పోలేదట. అట్లా ఏంది ఎంత అర్థం, ఒక బిడ్డ ₹1,00,000 వస్తాయి. అప్పుడు 20 ఏళ్ళ కింద 1,00,000కి ఎంతో గ్రేట్ ఉండే. ఇవాళ 1,00,000 అంటే ఒక తులం బంగారం కూడా రావట్లేదు. ₹1,00,000 వస్తాయి. నా బిడ్డ తెలియక బాండ్స్ తెచ్చుకోలేదు, కొందరు తెలియక బాండ్స్ తెచ్చుకోలేదు. బాండ్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటాయి. ప్రపోజల్ పంపిరంటే తప్పకుండా అప్పుడు ఆ ప్రపోజల్ ప్రకారంగా పైసలు వేసేసిండ్రు, బాండ్స్ ఇష్యూ చేసిండ్రు. ఆ బాండ్స్ తెచ్చుకోవాలి. అందుకొరకు ఇట్లా మనకు దృష్టికి వచ్చిన అవన్నీ మనము చేసుకుంటే ఆటోమేటిక్గా మనము ప్రజల్లోకి వెళ్ళి అందరు పార్టీ మనం ఆటోమేటిక్గా మనం కూడా ఫోకస్ అవుతాము. ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా మీరు గ్రామ పంచాయతీ అయినా జడ్పీటీసీ అయినా ఎవరికైనా ఏం చెప్పాలంటే, నువ్వు ఒక లీడర్గా కావాలంటే ఏ పార్టీ మీకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వదు, వాళ్ళు ఏదో ఇస్తారు. వాళ్ళే స్టేజ్ ఎక్కి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ స్టేజ్ ఎక్కి మాట్లాడడం నేను చూడలేకపోయాను. ఢిల్లీ నుండి వీళ్ళు వచ్చి వాళ్ళే మాట్లాడతారు. ఇగో మన ఈయన రామచందర్ చేస్తుండు, ఈయన ఎమ్మెల్యేగా చేస్తుండని వాడిని ఇంట్రడ్యూస్ చేస్తారు, అంతేగాని వాడు మాట్లాడి నేనేం చేస్తా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను మీకు ఏం చేస్తా అనేది వాగ్దానం ఇప్పటివరకు చేయదు. అందుకొరికి నేను నా పాంప్లెట్లో రాసిన, మీరు మీ అల్లుడిని తెచ్చుకుందాం అనుకున్నప్పుడు అల్లుడిని చూస్తారా, అల్లుడిని తండ్రిని చూస్తారా? ఒక కోడల్ని తెచ్చుకోవాలన్నప్పుడు కోడలను చూస్తారా, కోడలు తల్లిని చూస్తారా? అట్లాంటప్పుడు ఇక్కడ మీకు ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళని చూడాలి. కానీ అది ఉదాహరణ ఇచ్చిన, ఎక్కడో సోనియా గాంధీ, మోడీ వాళ్ళను ముఖం చూసి చేస్తే మీకు పనిచేసేది ఎవరు, వాళ్ళు వచ్చి చెయ్యరు కదా అని ఇంత డీటెయిల్గా నేను వాళ్ళకు చెప్పిన అన్నమాట. పాంప్లెట్ ద్వారా అయినా నోటి ద్వారా అయినా చెప్పిన. అందుకొరకు మనం అందరము పనిచేసి ఇంకా ఎక్కువ మందిని మన పార్టీలోకి ఇప్పుడు పాషా ఎంతమందిని ఇన్స్పైర్ చేసిండు, ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకెంతమందిని ఇన్స్పైర్ చేస్తారు పార్టీని, ఆటోమేటిక్గా మీరు కూడా ఫోకస్ అవుతారు. అందుకే మీరందరినీ కోరేది ఏంటంటే యువత, ముఖ్యంగా యువత కావాలి. యువత, మహిళ. ఏ పార్టీలో కూడా మహిళలు లేరు. నల్లగొండలో 17 సార్లు ఎలక్షన్ అయింది, ఎంపీ ఎలక్షను, ఒక్క మహిళ కూడా పోటీ చేయలేదు. నేనే ఫస్ట్ మహిళను. ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలే ఏ మహిళకు, ఎందుకంటే ఎవడి మొగడు చావలే, ఎంపీలు చావలే ఎవడు. అందుకొరకు వాళ్ళ పెళ్ళాలకు రాలి, ఎమ్మెల్యేలు చేస్తారు కాబట్టి వాళ్ళ పెళ్ళాలకు ఇస్తున్నారు, అంతే కదా. ఎవరైనా సరే ఇప్పుడు మహిళలు వచ్చారంటే మొగడు వస్తేనో లేకుంటే తండ్రి పేరు మీదనో వచ్చారు, కానీ స్వచ్ఛందంగా ఎవరు వస్తుండ్రు, ఎవరు రాలి. సామాన్య మహిళ, సామాన్య పిల్లలు, యూత్ దేశం గురించి ఆలోచించి మాధవరెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు కవిత దాని అయ్య ద్వారానే ఆయనాయే, ఇప్పుడు షర్మిల అయ్య ద్వారానే ఆయనాయే, ఎవరైనా అంతే. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఒక ప్రజల్లోకి వెళ్ళి ఒక చేద్దాము అని ఎవరికి ఆసక్తి లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు మనము మహిళలను ముందుకు తీసుకురావాలి.
డబ్బులు అవసరము, మా ఆయన డబ్బులు ఇయ్యడు, పర్మిషన్ ఇయ్యడు అని అట్లా అనుకుంటారు. కానీ డబ్బులు అవసరం లేదు. కనీసం చుట్టుపక్కల ఉన్నోళ్ళతోని కూడా